హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు రీనా అండి. ఈరోజు మీ ముందుకి ఫుల్లీ డెవలప్డ్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకొస్తాను. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. ఈ కంపెనీ ఎంప్లాయీ అయినటువంటి వెంకటేష్ సార్ నంబర్ అని మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా ఈ ప్రాజెక్ట్కి విజిట్ చేయాలనుకున్నట్టయితే సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాపర్టీకి సంబంధించిన మిగతా వివరాలను మీకు క్షుణ్ణంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏందనేది ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా వెంకటేష్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఇప్పుడు ముందుగా ఒకసారి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. అలాగే మనకి కంపెనీ పేరు ఎందుకు కూడా చెప్పండి. శ్రీవాస్తాస్ లో మనది ప్రాజెక్ట్ నేమ్ స్టెల్లింగ్ అబౌట్ ప్రాజెక్ట్. స్టెల్లింగ్ అబౌట్ ఓకే. ఇది మనకు వచ్చేసి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. 186 ఫ్లాట్స్ తోటి A to Z ఫెసిలిటీస్ ఉంటాయి మీకు. లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పండి సార్. మన లొకేషన్ కనెక్టివిటీ వచ్చేసి 3 ways ఉంటుంది. ఓకే. ఒకటి వచ్చేసి మనకి సైనిక్పురి రాధికా థియేటర్ దగ్గర నుంచి కనెక్టివిటీ వే టు ది కాప్రా. ఇంకోటి బాలాజీనగర్ నుంచి 1 కిలోమీటర్, బాలాజీనగర్ దమాయిగూడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. అండ్ మెయిన్ ఇంకోటి వచ్చేసి యాప్రాల్ సర్కిల్ నుంచి రఫ్గా ఒక 1.5-2 కిలోమీటర్ ఉంటుంది. ఓకే. మనకి యాప్రాల్ సర్కిల్ 2 కిలోమీటర్స్ అన్నారు కదా సార్. Yes, 1.5. నగర్ ఎంత వస్తుంది? ఏఎస్ రావు నగర్ మీకు వచ్చేసి ఒక 4.5 కిలోమీటర్ ఉంటుంది. ఓకే. అంత కూడా లేదు, ఇంకా తక్కువనే ఉంది. తక్కువనే ఉంటుంది. యాక్చువల్లీ 3.8 లో మీకు రాధికా థియేటర్ వచ్చేస్తుంది. ఓకే. దాని పక్కనే ఏఎస్ రావు నగర్. ఓకే. ఇది ఓవరాల్ ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? ఇది 2.5 ఎకర్లు ఉంటుంది మనకి. 2.5 ఎకర్స్. ఎన్ని యూనిట్స్ అవైలబుల్? మనకి ఇప్పుడు 2 and 3 BHK అవైలబుల్ ఉన్నాయి. కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. అయితే అండి, మనం గతంలో కూడా మనం ఈ ప్రాజెక్ట్ అనేది షూట్ చేయడం జరిగిందండి. చాలా మంచి రెస్పాన్స్ అన్నది కూడా రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగానైతే ఒకసారి సైట్ విజిట్ చేసి చూడండి. ఫ్యూ ఫ్లాట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. సార్, ఇక్కడ మనకి 24/7 కూడా సెక్యూరిటీ ఉంది కదా సార్? ఎస్. మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటేనా సార్? ఇది ఎంట్రీలు మనకి ఈస్ట్ గేట్ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ గేట్ ఉంది. రెండు మెయిన్ గేట్ గా యూజ్ చేసుకుంటాం. ఓకే. సో ఈస్ట్ గేట్ మనకి టువర్డ్స్ ఎటు కనెక్టివిటీ సార్? ఇది ఈస్ట్ గేట్ వచ్చేసి కాప్రా నుంచి హైటెన్షన్ రోడ్ రాధికా థియేటర్ సైనిక్పురి. ఓకే. వెస్ట్ సైడ్ వచ్చేసి మీకు రైట్ తీసుకుంటే బాలాజీనగర్ వే ఉంటుంది 1 కిలోమీటర్. అటు నుంచి మనకి రైట్ తీసుకుంటే వచ్చేసి యాప్రాల్. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సార్, ఇక్కడ మనకి ఎమ్యూనిటీస్ ఏమేమి వచ్చినాయి సార్? మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసి సపరేట్ గా G+4 ఫ్లోర్స్ తోటి క్లబ్ హౌస్ కట్టాము. సో మన క్లబ్ హౌస్ లో వచ్చేసి మీకు కమర్షియల్స్ అండ్ వెయిటింగ్ రూమ్ వస్తుంది. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ లో జిమ్, యోగా స్పేస్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ లో 2 గెస్ట్ రూమ్స్ ఉంటాయి మనకి. అండ్ దాని పక్కన గేమ్ సెక్షన్ ఉంటుంది, క్యారమ్ బోర్డ్, టేబుల్ టెన్నిస్, అలాగా అంటే ఇండోర్ గేమ్స్. లైక్ థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ ఇంకా వచ్చేసి బ్యాంకెట్ హాల్స్ విత్ కెపాసిటీ ఆఫ్ ది 120+ ఉంటుంది. ఓకే. సార్, ఇక్కడ మనకి పార్క్ ఇదంతా కూడా ఉంది కదా? ఇది వచ్చేసి మనకి మన ఈస్ట్ గేట్ ఎంట్రీ దగ్గర మీకు ఓపెన్ గార్డెన్ స్పేస్, ఇది చిన్న కిట్టి పార్ట్స్ చేసుకోనికి, పక్కన చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ బాక్స్ క్రికెట్ ఉంటుంది. 3-in-1. ఓకే. మనకి 2.5 ఎకర్ లేఅవుట్ ఇది. ఓకే. 2.5 లో 3 బ్లాక్స్ ఉన్నాయి, ABC. ఓకే. G+5 ఫ్లోర్స్, G కూడా కౌంట్ అవుతుంది. సో 2 లెవెల్ పార్కింగ్ ఉంటుంది, -1, -2. ఓకే. సో -1 ని మనం గ్రౌండ్ లాగా యూజ్ చేసుకుంటాం. మన గ్రౌండ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ హైట్ లో ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకి అపార్ట్మెంట్ అయితే స్టార్ట్ అయ్యింది. ఓకే. ఫ్లాట్స్. సో బ్లాక్ టు బ్లాక్ మనకి గ్యాప్ ఉంటుంది 25 feet. లాన్ ఉంటుంది కూర్చోడానికి. A to B and B to C. ఓకే. అంటే మనకి లాన్ ఉండడం వల్ల వెంటిలేషన్ కూడా బాగుంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా మీకు 6.6 feet గ్యాప్ ఉంటుంది. ఈచ్ ఫ్లాట్ ఈస్ అన్ ఇండివిజువల్ ఫ్లాట్. మనకి మంచి గ్యాప్ ఇచ్చాం, 6.6 feet రీజనబుల్ గ్యాప్. ఓకే. సార్, ఇది మనకి డ్రైవ్ త్రూ ఎంత వచ్చింది సార్? ఇది డ్రైవే వచ్చేసి మీకు 25 feet ఉంటుంది. 25 feet ఇంక్లూడింగ్ ప్లాంటేషన్ తోటి. 2 sides ప్లాంటేషన్ పెట్టేశాము. అండ్ చుట్టూ అక్కడ సైడ్ కూడా జాగింగ్ ట్రాక్ ఉంటుంది, దాంట్లో కూడా ప్లాంటేషన్ పెట్టేసాం. సేఫ్టీ పరంగా ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు? మనకి ఈచ్ ఫ్లోర్ లో మనకి ఫైర్ ఎగ్జిస్ట్ అవి ఉన్నాయి, ఫైర్ లైన్స్ ఉన్నాయి, వాటర్ రావడం కానీ. అండ్ పార్కింగ్ లెవెల్లో కూడా మీకు బ్లింక్లర్స్ పెట్టాం ఈచ్ కార్ మీద, -1 లో, -2 లో. అండ్ యాజ్ వెల్ యాజ్ క్లబ్ హౌస్ లో కూడా మనం ఫైర్ ఎగ్జిస్ట్ అలారం పెట్టేసాం. ప్రాజెక్ట్ చుట్టూ కూడా సోలార్ ఫెన్సింగ్, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఉంది. అండ్ CCTVs 24/7 ఆన్ లో ఉంటుంది. ఓకే. సార్, ఇక్కడ సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? 2 gates దగ్గర మనం 2 members పెట్టాం. ఈస్ట్ గేట్ అండ్ వెస్ట్ గేట్. 1 boy, ఒక రౌండింగ్ లో ఉంటాడు మీకు. ఓకే. 24/7 కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఎవరైనా వచ్చినా కూడా మనకి యాప్ ఉంటుంది, మై గేట్ యాప్. OTP తీసుకొని చెక్ చేసి ఆపడం కానీ అవన్నీ. ఓకే. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు జొమాటో, జెప్టో తెచ్చేవాళ్ళు కానీ
వాళ్ళు కూడా చెక్ చేసి పంపిస్తారు, నో ప్రాబ్లం. సార్ ఇందులో మనకి ఎంత ఎస్ఎఫ్టీ నుంచి ఎంత ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? 2 and 3 BHK మనకు ఉన్నాయి. 2 BHK వచ్చేసి మనకి లెవెల్ 97 నుంచి స్టార్ట్ అయ్యి 1273 దాకా పెద్ద ఎస్ఎఫ్టీస్ ఉన్నాయి. ఓకే. సో 3 BHK వచ్చేసి మనకి 1585 ఎస్ఎఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది, 1680 ఎస్ఎఫ్టీ దాకా. సార్ ఇందులో ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి? సో మన దగ్గర యాజ్ వెల్ యాజ్ నార్మల్గా ఇప్పుడు వర్షం నీళ్ళు పడితే వర్షం నీళ్ళు స్టోరేజ్కి రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఉంది. డ్రైవేలో మనకు వచ్చిన వాటర్ అంతా లెఫ్ట్ సైడ్లో వంప్ అయిపోయి స్టోరేజ్ ఉంటుంది. ఆ వాటర్ని మనం ప్లాంటేషన్కి యూజ్ చేసుకుంటాం. ఓకే. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ప్రతి రూమ్లో ట్యాప్ ప్రెషర్గా రానికి కింద హైడ్రాలిక్ సిస్టమ్ ఉంది. సో కింద నుంచి మనకి పైనకి ప్రెషర్గా వస్తుంది ఈచ్ ఫ్లాట్. అండ్ వన్ మోర్ నార్మల్గా మీకు పవర్ బ్యాకప్ ఉంటుంది. అశోకల్ అనేది 260 megawatts, ఒక 1 minute మీకు పవర్ వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మన దాకా ఎస్టీపీ సిస్టమ్ కూడా ఉంది. ఎస్టీపీ ఇస్ నథింగ్ బట్ వాష్రూమ్లో యూజ్ అయిన వాటర్ అంతా ఫిల్టర్ అయ్యి ఫ్లష్లో వస్తుంది, వాటర్ సేవేజ్. ఓకే, అంటే నేచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని అంతా కూడా ప్లానింగ్ చేసి ఎస్ సగం వాటర్ సేవేజ్ అక్కడనే వస్తుంది. ఓకే. సో ఫ్రెండ్స్ ఇందులో నుంచి మనం 2 BHK ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సార్ ఇక్కడ మనకి కారిడార్ స్పేస్ ఎంత వచ్చింది సార్? మనకి కారిడార్ స్పేస్ 6.6 feet ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా 6.6 feet ఉంటుంది. అంటే మనకి డక్ ఏరియా సేమ్. ఓకే సార్, ఇక్కడ మనకి ఓవరాల్ 3 blocks అన్నారు కదా? అవును. 3 blocksలో ఒక బ్లాక్ ఎన్ని యూనిట్స్ వచ్చినాయి సార్? ఒక బ్లాక్కి మీకు A and C సేమ్ ఉంటుంది. ఫ్లోర్కి 9 flats. సో 2 లిఫ్ట్లు సపరేట్ ఏకి, 2 లిఫ్ట్లు సపరేట్ సికి. బీలో వచ్చేసి ఫ్లోర్కి 13 flats ఉంటాయి. 3 lift and 3 staircase. 3 lifts 3 staircases వచ్చినాయి. ఎస్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో నుంచి ఒక 2 BHK ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 1255 SFTలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫ్లాట్ కూడా చూసుకుందాం అండి. అంతకన్నా ముందు ఇక్కడ చూసుకోవచ్చు అండి, చాలా మంది కూడా ఫ్లాట్స్ అనేది పర్చేజ్ చేస్తారండి, ఆల్రెడీ వచ్చి కూడా ఉంటున్నారు. ఫ్యూ ఫ్లాట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయండి, నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ చూసుకుందాం అండి. ఇది వచ్చేసి మీకు మోడల్ ఫ్లాట్ లాగా చూపిస్తున్నానండి. ఇంటీరియర్ వర్క్ కానీ ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ ఇదంతా మనం చేయించుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు మనం హాల్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా రావడం జరిగింది. కింద మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి కజారియా టైల్స్ అండి, డబల్ వెట్టిఫైడ్ టైల్స్ అన్నది కూడా వాడడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. యాక్చువల్గా లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. నేను మీకు న్యాచురల్ లైట్లోనే వీడియో అనేది కూడా షూట్ చేస్తున్నాను, ఎందుకంటే న్యాచురల్ లైట్లో వీడియో షూట్ చేసినప్పుడు మీకు వెంటిలేషన్ ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది కాబట్టి న్యాచురల్ లైట్లోనే వీడియో షూట్ చేస్తున్నానండి. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఉత్తర వాయువులో పెద్ద సైజులో విండో, అలాగే మనకి సింహద్వారం చూసుకున్నట్టయితే పడమర వాయువులో ఉంటుంది, అటు పక్కకు చూసుకున్నట్టయితే విండో. అలాగే ఇక్కడ మనకి టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు. మంచి గ్రాండ్గా ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవడం జరిగిందండి. ఇక్కడ సోఫా సెట్ వేసుకున్నా కూడా మనకి వాకింగ్ స్పేస్ కూడా చాలా ఉంటుంది హాల్లో చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాం అండి. డైనింగ్ ఏరియా కూడా మంచిగా ప్లానింగ్ చేసుకున్నారండి. ఇందులో చూసుకున్నట్టయితే 4-seater డైనింగ్ టేబుల్ అయితే కంఫర్టబుల్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే క్రాకరీ యూనిట్, అలాగే పక్కకు చూసుకున్నట్టయితే హ్యాండ్ వాష్ గురించి వాష్ బేసిన్ అండి. పైన కూడా మనకి స్టోరేజ్ స్పేస్ అన్నది కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా వుడ్ వర్క్ చేయించుకున్నట్టయితే ఫుట్ ఏ విధంగా ఉంటుందో చూపించేందుకు ఈ ఫ్లాట్ అయితే చూపిస్తున్నానండి. ఆల్రెడీ ఇది సేల్ అయిపోయిందండి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి హెవీ వెయిట్ తోటి యూపీసీ డోర్స్ అన్నది కూడా రావడం జరిగింది. ఇక్కడ మనకి ఈ డోర్కి చూసుకున్నట్టయితే స్లైడర్ డోర్స్ అండి. మస్కిటో మెష్తో పాటు ఈ గ్లాస్ అన్నది కూడా ఫిట్టింగ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ యూటిలిటీ ఏరియా కూడా చూసుకోవచ్చు. కింద మొత్తం కూడా మనకి యాంటీస్కిడ్ టైల్స్ అన్నది కూడా రావడం జరిగింది. అలాగే వాషింగ్ మిషన్స్ కూడా పెట్టుకోవడానికి మనకి వాటర్ పైప్ లైన్తో పాటు డ్రై అండ్ వెట్ యూనిట్స్ కూడా పెట్టుకునేందుకు స్పేస్ అన్నది కూడా ఇచ్చారండి. అలాగే మనకి చూసుకున్నట్టయితే 6.5 feet వరకు మనకి డక్ ఏరియా రావడం జరిగింది కాబట్టి వెంటిలేషన్ బాగుంది. ఈచ్ ఫ్లాట్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఏ విధంగానైతే ఒక ఇండిపెండెంట్ హౌస్కి ఏ విధంగా వెంటిలేషన్ వస్తుందో అదే విధంగా వెంటిలేషన్ అన్నది కూడా రావడం జరిగింది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇంకెక్కువనే ఉంటుందండి వెంటిలేషన్. అలాగే ఇక్కడ మనకి ఓవరాల్గా మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు కిచెన్లోకి వచ్చామండి. కంఫర్టబుల్గానైతే ఒక 2 to 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇది మొత్తం కూడా మాడ్యులర్ కిచెన్ అన్నది కూడా చేయించుకున్నారు, చూసుకోవచ్చు అండి ఇదంతా కూడా. అలాగే ఇక్కడ సింక్ కూడా చూసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్లో ప్లానింగ్ చేసుకున్నారండి. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూడొచ్చు. మనకి పూజ గది కూడా మంచి ప్లానింగ్ అన్నది కూడా చేసుకున్నారండి. ఒకసారి పూజ గది కూడా చూపిస్తాను. మీ యొక్క ప్లానింగ్ తోటి మీ యొక్క చాయిస్ తోటని ఇదంతా వర్క్ అంతా కూడా చేయించుకోవచ్చు అండి. అలాగే మనకి పూజ గది ముందు కూడా మనకి స్పేస్ ఉంది కాబట్టి కంఫర్టబుల్ అయితే ఒకరిద్దరైతే కూర్చొని పూజ చేసుకున్నది వీలుగా ఉంది. అలాగే ఇప్పుడు మనం ఓవరాల్ హాల్, కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. కింద మొత్తం కూడా మనకి వుడెన్ టెక్స్చర్లో టైల్స్ అయితే వేయడం జరిగిందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇటువైపు చూసుకున్నట్టయితే వీళ్ళు వార్డ్రోబ్ ఇదంతా కూడా ప్లానింగ్ ఏ విధంగా చేసుకున్నారో చూసుకోవచ్చు అండి. అలాగే ఈ వార్డ్రోబ్స్ కానీ ఇదంతా కూడా మనకి 100% వాస్తు ప్రకారంగా మనకి ప్లేస్మెంట్ అన్నది కూడా చేసుకోవచ్చు. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే బోత్ సైడ్స్లో మనకి విండో, దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకున్నాం అండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ స్టైల్లో ఉంటుంది. కింద మొత్తం యాంటీస్కిడ్ టైల్స్తో పాటు మనకి వాల్కున్నటువంటి టైల్స్ కూడా చూసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ షవర్ ఏరియా,
వాల్ మౌంటెడ్ కబోర్డ్ కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా మనము అపార్ట్మెంట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మంచి ప్రీమియం కన్స్ట్రక్షన్తో పాటు మంచి ప్రీమియం మెటీరియల్స్ అనేది వాడి కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగిందండి. అలాగే 100% వాస్తుని దృష్టిలో పెట్టుకొని మంచి ప్లానింగ్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి. ఈచ్ ఫ్లాట్ కూడా మనం చూసుకున్నట్టయితే వెంటిలేషన్ గురించి అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. మీరు ఏ ఫేజింగ్ తీసుకున్నా కూడా ఇదే వెంటిలేషన్ అన్నది కూడా ఉంటుంది. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి, మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇందులో డబుల్ కాట్ మంచం అనేది కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారనుకోండి, సపరేట్గా మనకి 3x6 3x6 లేదా 3x5 3x5 మంచాలు వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ కూడా ఉంటుందండి, వాళ్ళకి వాకింగ్ ఏరియా కూడా. అలాగే ఇందులో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే వార్డ్రోబ్, దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూద్దామండి. ఇది కూడా మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి షవర్ ఏరియా, మనకి వెస్టర్న్ స్టైల్లో కబోర్డ్స్. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే వాస్తు ప్రకారంగా ఉత్తర ఈశాన్యంలో విండో. ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఈశాన్యంలో మనకి బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి. ఇది కూడా చూసుకోవచ్చు, మనకి మంచి స్పేషియస్గా ఉంది. యాజ్ పర్ మనకి వాస్తు ప్రకారంగా ఈశాన్యం మనకి ఎంటీ ఉండాలి కాబట్టి ఇక్కడ బాల్కనీ అనేది కూడా ప్లానింగ్ చేశారండి. అలాగే ప్లాంటేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ చిన్న గార్డెనింగ్ ఏరియా అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి కూడా ఒకసారి వ్యూ కూడా చూసుకుందాం అండి. మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియాతో పాటు క్రికెట్ బాక్స్ అనేది కూడా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ప్రాపర్టీ యొక్క మిగతా విశేషాలన్నీ కూడా, అంటే ప్రైస్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా వెంకటేష్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్, మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్ పర్ ఎస్ఎఫ్టీకి? మనం గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి 5600 చెప్తున్నాము. ఓకే. అండ్ పార్కింగ్కి అవి A to Z ఎమ్యూనిటీస్ కలుపుకొని 5,50,000. ఫర్దర్గా మీకు కార్పొరేషన్ మెయింటెనెన్స్ అవి ఉంటుంది. ఓకే సార్, కంపేరింగ్ టు మనకి సరౌండింగ్స్లో ఎంత? మనకి సరౌండింగ్స్ మొత్తంలో కంపేర్ చేసుకుంటే 5600 రెడీ టు మూవ్, అది కూడా ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అనేది మనకి చాలా రీజనబుల్. ఓకే, ఎంత నడుస్తుంది సార్ సరౌండింగ్లో? స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల మీరు 5800 నడుస్తుంది. అంటే మనకన్నా ఇంకో 300 ఎక్కువనే ఉంది స్టాండ్ లోన్ అపార్ట్మెంట్. అండ్ గేటెడ్ గురించి చూసుకుంటే 6000 నుంచి 7000 బిట్వీన్ లో ఉన్నాయి ఇన్ దిస్ యాప్రాల్ ఏరియా. ఓకే, ఇది కనుక్కొని రావచ్చు కస్టమర్స్, ఓపెన్ గా కనుక్కొని రావచ్చు. ఓకే. అలాగండి, ఏదైతే ప్రైస్ చెప్పారో అది ఫిక్స్డ్ కదా కూడా తెలుసుకుందాం, చెప్పండి సార్. అది నెగోషియబుల్ ఆన్ డిపెండ్స్ ఆన్ పేమెంట్. ఓకే సార్, మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి కూడా మనది ఫుల్లీ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ వాడాము, మనం రివర్ శాండ్ వాడాము. ఓకే. అండ్ యాజ్ వెల్ ఎట్ వాట్ ఎవర్ ద యూజ్ మెటీరియల్ వాస్ గుడ్. అల్ట్రా బిల్లాటెక్ సిమెంట్ కానీ, టైల్స్ లో కాజీరియన్ టైల్స్ కానీ, అరవిందో పైప్స్, అండ్ వాట్ ఎవర్ యూజ్ మెటీరియల్ వాస్ గుడ్. ఓకే, మనకి శానిటరీకి శానిటైజర్ వచ్చేసి మనకి ఏషియన్ పెయింట్స్ వాళ్ళది బార్సెన్స్ కంపెనీ. ఓకే. అలాగే ఇప్పుడు యూడిఎస్ ఎంత వచ్చిందో కూడా తెలుసుకుందాం సార్, చెప్పండి. యావరేజ్ గా మనము 2 BHK ఏ ఫ్లాట్ తీసుకున్నాం మీకు 200+ SFT 50+ వస్తుంది. యూడిఎస్ 51, 53, 54 అలా వస్తుంది 2 BHKs కి. 3 BHK తీసుకున్నా కూడా కామన్ గా 75 అపాన్ ఉంటుంది, 79 అలా వస్తుంది. యూడిఎస్ బాగా వచ్చింది సార్. మనకి ల్యాండ్ పెద్దగా ఉంది, ప్లస్ G+5 కాబట్టి. సో మనకి యూడిఎస్ అనేది ప్రతి ఫ్లాట్ కి డెన్సిటీ తక్కువ ఉంది కాబట్టి యూడిఎస్ ఎక్కువ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సార్, మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్ పర్ స్క్వేర్ యార్డ్? ఇక్కడ మనకి ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ 60 నుంచి 70,000 చెప్తున్నారు. ఓకే. యావరేజ్ గా 60,000 కౌంట్ తీసుకున్నాము కూడా మీరు ఒక 2 BHK మీద మీకు ల్యాండ్ వాల్యూ 30 lakhs దాకా సేవ్ చేసుకోవచ్చు. ఓకే. 30 lakhs అనేది మీరు తీసుకునే ఫ్లాట్ కాస్ట్ లో సగం మీకు సేవ్ ఉంటుంది. ఓకే సార్, ఇది మనకి బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది సార్? మనకి బ్యాంక్ లోన్ మీరు 20% దాకా ఫస్ట్ మనకి అగ్రిమెంట్ కి కావాలి, 80 దాకా వెళ్ళిపోవచ్చు. 80-85 దాకా కూడా ట్రై చేసుకోవచ్చు. వాళ్ళ ప్రొఫైల్ బట్టి డిపెండ్. అంతే, డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్. మినిమం అయితే ఒక 80% అయితే వేసుకోవచ్చు. అంతే. సార్, ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమి ఉన్నాయి సార్? మనకి స్కూల్స్ నియర్ బై అయినా కూడా మీకు ఒక 2.83 kilometers లోపల 13+ స్కూల్స్ ఉన్నాయి. మనకి ఎదురుగానే ఇండస్ యూనివర్సల్ స్కూల్ ఉంటుంది, జస్ట్ క్వైట్ ఆపోజిట్. అవును, ఇండస్ యూనివర్సల్ స్కూల్. అలా తీసుకుంటే మనకి నియర్ బై స్ప్రింగ్ రోల్ అని చెప్పేసి సెంట్ మేరీ కాలేజెస్, స్కూల్స్ అన్ని నియర్ బై ఉన్నాయి విత్ ఇన్ 3 kilometers. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒకసారి మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. మీరు వచ్చే ముందే ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి సరౌండింగ్లో ఏ ప్రైజెస్ నడుస్తున్నాయండి. అప్పుడు మీరు వచ్చేసి ఈ ప్రాజెక్ట్ని చూడండి. దట్టు ఏంటంటే మనకి మంచి ప్రీమియం కన్స్ట్రక్షన్ చేస్తారండి. అలాగే మనకి వాడిన మెటీరియల్స్ అన్నీ కూడా మనకి శానిటరీ కానీ ఇవన్నీ చూసుకున్నా కూడా మంచి ప్రీమియం మెటీరియల్స్ అయితే వాడడం జరిగింది. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించండి. అలాగండి మీరు షేర్ చేయడం వల్ల ఎవరికైతే నెసెసరీ ఉందో వాళ్ళ వరకు కూడా ఇది రీచ్ కావాలనుకున్నట్టయితే మీ వంతు సహకారం కూడా మన ఛానల్కి అయితే అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్.